హైదరాబాద్ లో ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వయంగా ఇరాన్ కాన్సులేట్ పాల్గొన్నారు. పురానీ హవేలీ నుంచి దారుషిఫా వరకు అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లో ఉండడం లేదన్నారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు సీఎస్ అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారంటూ పలు జిల్లాల పేర్లు ప్రస్తావించి మరీ సీఎం అసహనం వ్యక్తం చేశారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దంటూ ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టబోతోంది. ఎల్లుండి నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలుంటాయి. ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనుంది. మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్తున్నారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చిస్తారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేశారు. ఇవాళ హైదరాబాద్కు వస్తున్న రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి నామినేషన్ వేయనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది, ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రియల్ దందాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లో అనుమతులు లేకుండా పొంగులేటి సంస్థ కొండల్ని పిండి చేస్తోందన్నారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రాకి మంత్రులు, వారి బంధువుల ఆక్రమణలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్కి అడ్డుకట్ట వేసి దోచుకున్న సంపదను తిరిగి తీసుకోవాలని అన్నారు. అడ్డగోలు భూ కేటాయింపుల్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కు పరిపాలన రాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. గ్రూప్ 1లో అనేక తప్పులు జరిగాయని, విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక తప్పులు తడకగా ఉందన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇళ్లు కూల్చిన సీఎం రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు కట్టారా అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు. 2 కేసుల్లో బాల్క సుమన్ కి మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేతనపల్లి ఘటనలో ఆయనతో పాటు మరో 3కి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు, తిరుపతి పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందించారు. ఈ విందులో నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు. సరదా సంభాషణలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ గా డిన్నర్ మీటింగ్ జరిగింది. డిన్నర్ మీట్ కు హాజరైన మహిళలకు మంగళగిరి పట్టుచీరల్ని లోకేష్ బహుకరించారు. వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైసీపీ నాశనం చేసి వెళ్లిందన్నారు. ఖాళీ చిల్లుకుండా తమకు అప్పగించిపోయారన్నారు. అంగన్వాడీ టీచర్ల జీతాల్ని గతంలో రెట్టింపు చేశామని, ఇప్పుడు కూడా జీతాలు పెంచాలని ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక వారి న్యాయమైన కోరిక నెరవేరుస్తామన్నారు. వైసీపీ తమ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది. విశాఖ, విజయనగరం జిల్లాకు కురసాల కన్నబాబు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు ముత్యాల నాయుడు, తూర్పుగోదావరికి బొత్స సత్యనారాయణ, పశ్చిమ గోదావరికి గుడివాడ అమర్నాథ్, అరకు, పాడేరు నియోజకవర్గాల పరిశీలకులుగా చింతలపూడి వెంకటరామయ్యను వైఎస్ జగన్ నియమించారు. ఇవాళ అల్లూరి, విశాఖ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఉదయం అరకు చేరుకుని ఎమ్మెల్యే మత్స్యలింగం కుమారుడి పెళ్లి వేడుకకి హాజరవుతారు. మధ్యాహ్నం 1:30కి విశాఖ వాసుపల్లి గణేష్ నివాసానికి వెళ్లి నూతన వధూవరుల్ని ఆశీర్వదించనున్నారు. విజయవాడకు కేసినేని చిన్ని లాంటి ఎంపీ దొరకటం దౌర్భాగ్యమని వైసీపీ నేత దేవినేని అవినాష్ విమర్శించారు. అవినీతి, అక్రమాలు, గూండాగిరి తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. ఓ ఎంపీకి ఉండవలసిన హుందాతనం చిన్నీకి లేదన్నారు. వేణుగోపాలస్వామి కళ్యాణం గొప్పతనాన్ని భ్రష్టు పట్టిస్తూ జిల్లా పరువు తీస్తున్నారని ఆరోపించారు. జగన్ హయాంలో భూపట్టాదారు పాసుబుక్కుల పంపిణీ సక్రమంగా జరగలేదని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఆరోపించారు. వ్యక్తిగత ఫోటోలు ముద్రించడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయని ఆరోపించారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు సర్కార్ హక్కులు కల్పిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొలికలలో పట్టాదారు పుస్తకాల పంపిణీలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రేపు నంద్యాల జిల్లాలో పర్యటిస్తారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పరిశీలించారు. వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో కాంగ్రెస్ ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండామురళి మధ్య వర్గపోరు నడుస్తోంది. పోటాపోటీగా ప్రభ బండ్లను ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభ బండ్లతో కొండామురళి, రేవూరి ప్రకాష్ రెడ్డి వేరువేరుగా వచ్చారు. రాజకీయ ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా వేంపల్లిలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. వేతనాలు పెంచమని విజయవాడలో చేపట్టిన నిరసన దీక్షను భగ్నం చేయడంపై అంగన్వాడీలు భగ్గుమన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయం జంక్షన్ దగ్గర ధర్నాలు చేపట్టారు. అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6 నుంచి 8 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ 3 రోజులు అంతరాలయ దర్శనాలు ఉండవని ఆలయ చైర్మన్ గాంధీ తెలిపారు. కుంభాభిషేకం సందర్భంగా ప్రధాన ఆలయ గోపురానికి బంగారు పూత పోసి మరమ్మతులు చేస్తారు. హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాచుపల్లి పరిధిలోని నిజాంపేట్ సర్కిల్లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 10 ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 20 షాపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు 30 నుండి 40 ఫర్నిచర్ షాపులకు మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది, హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక యువకులు కూడా సహాయం చేశారని తెలిపారు. ఎంత నష్టం జరిగింది అనేది పూర్తి దర్యాప్తులో తేలుతుందన్నారు. రోడ్డు పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దుకాణాలు కావడంతో ఇన్సూరెన్స్ సదుపాయం లేదని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బాధిత వ్యాపారులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో హోలీ పండుగ వేళ విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన 2 వ్యక్తులు గల్లంతయ్యారు. పండుగ రోజు ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్న 18 మంది గోదావరిలో ఈతకు వెళ్లారు. అయితే నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో నాగేశ్వరరావు, ప్రసాద్ అనే 2 వ్యక్తులు గల్లంతయ్యారు. మునిగిపోతున్న మరో 2ని స్నేహితులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. వారు సేఫ్గా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం స్థానిక జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కూకట్పల్లి న్యూ బాలాజీ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎట్టయ్య ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కామదహన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్థానిక నేత వెంకట్రామిరెడ్డి, వినోద్తో పాటు పలువురు నాయకులు, మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. మానవత్వానికి, స్నేహానికి చిహ్నంగా రంగుల పండుగ హోలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పాటలకు అనుగుణంగా నేతలు, మహిళలు నృత్యాలు చేశారు. బలమైన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచానికి భారత్ ఆశాదీపంగా నిలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వికసిత్ భారత్ కళ సాకారం చేసేందుకు వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి పునాదిరాయిగా నిలుస్తోందన్నారు. భారతదేశ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి కోసం వ్యూహాన్ని పెంపొందించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3 కోట్లు దాటింది. ప్రపంచంలో ప్రస్తుత నాయకులెవరూ ఈ స్థాయిని అందుకోలేదు. ప్రధాని తర్వాత స్థానంలో 66 లక్షల సబ్స్క్రైబర్లతో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో ఉన్నారు. గత నెల 26న ప్రధాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ సంఖ్య 10 కోట్లు దాటింది. డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు యథాతథంగా ఉందని, పొత్తు చర్చలు సవ్యంగా సాగుతున్నాయని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై తెలిపారు. డీఎంకే అధినేత స్టాలిన్తో ఆయన సమావేశమయ్యారు. పొత్తుకు సంబంధించిన తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల్లో సీనియర్ నేత చిదంబరం కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున విడుదల చేయనున్నారు. రైతులు, మత్స్యకారులు, కార్మికులు కేంద్రంగా ఈ మేనిఫెస్టో ఉంటుందని సమాచారం. మహిళలు, పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని టీవీకే వర్గాలు తెలిపాయి. ఫోన్ ట్యాపింగ్ అంటూ కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి, ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడానికి కుమారస్వామి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం డ్యామేజ్ కావడం తనకిష్టం లేదని శివకుమార్ స్పష్టం చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీలో ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని జేడీయూ నేతలు అంటున్నారు. ఈ విషయం తెలియగానే పట్నాలోని పార్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఇంధన భద్రతా పరంగా ప్రస్తుతం సురక్షిత స్థితిలో ఉన్నామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు 8 వారాల వరకు సరిపోతాయని తెలిపారు. భారత్కు వచ్చే దిగుమతుల్లో కేవలం 40% మాత్రమే ఇరాన్లోని హర్మోజ్ జలసంధి నుంచి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్లోని హిందువులు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అక్కడ రంగులు జల్లుకున్నారు. ఆలయంలో నృత్యాలు చేస్తూ పూజలు చేశారు.
నెల రోజులుగా భారత్ శ్రీలంకలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీలో లీగ్ సూపర్ 8 దశకు తెరపడగా ఇక మిగిలింది 3 మ్యాచ్లే. 20 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ 1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ కి అర్హత సాధించాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ బర్తులు దక్కించుకున్నాయి. నాకౌట్ దశలో భాగంగా ఇవాళ రాత్రి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి సెమీస్ ఆడతాయి. టోర్నీలో పడుతూ లేస్తూ ఆడుతున్న కివీస్ ఓటమన్నదే లేకుండా సెమీస్ చేరిన సఫారీలు ఫైనల్ కి వెళ్లేందుకు పోటీ పడుతున్నాయి.